కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకుంటే మనోళ్లేమో దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన రుద్దుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మతం పేరిట ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీర్నపల్లిలోని బీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో భోజనం చేసిన అనంతరం ఆయన గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తుంటే కేటీఆర్ అరెస్టు అంటున్నారని, తానేం తప్పు చేశానని అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం గుడి ముందు బిచ్చకలలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మన దగ్గర మాత్రం మళ్ళా దారిపోయే దరిద్రాన్ని ఇంటి మీద రుద్దుకున్నట్టు చేసుకొని ఆయన రుద్దుకున్న ఇంత అన్యాయం పరిస్థితి. అందుకే మీరు చూస్తున్నారు మమ్మల్ని కూడా ఎట్లా పడబడుతుంది. ఇక అరెస్టు కేటీఆర్, అగరెస్టు, రేపు జైలు ఎత్తారు, ఎల్లుండి జైలు ఎత్తారు, వేసుకోపోనా కూడా కానీ చెప్పి ఏం చేయాలి మరి. ఇక సందిట్లో సడేమి అని బీజేపీ ఒకటి ఉన్నాడు. ఇక ఆడ ఎక్కడ ఏం లేదు, నాకు తెలిసింది ఒకటే ఉంటాడు. ఏమంటాడు ఒకటే ఒకటి కానీ తెలిసింది, ఇవాళ ఏం వారం ఇవాళ ఏం తెలుసు. ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిట్లా ఏం తెలియదు, ఏం లేదు. కరెంటు గురించి లేదు, పంటల కొనుగోళ్ల గురించి లేదు, మతం పేరు మీద మతంతోని ఎంతంత ఖరాబ్ చేయాలి, ఓట్లు డబ్బలు వేయించుకోవాలి, అవతల పడాలి. గెలిచింది కదా ఎంపీ, ఏం చేసిండండి వీర్నపల్లి? కేంద్ర మంత్రి కదా ఆయన. కేంద్ర మంత్రి అయి 2.5 ఏళ్ళ ఒక్క పని, రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు. పూర్వ గుడి కట్టాం ఎక్కడ, బడెట్లా కట్టవు, గుడైనా కట్టవు అన్నాడు, ఒక గుడ్డది ఎక్కనడు. మనం గుడి కట్టినాం, బడి కట్టినాం, అన్ని చేసినాం. మాట్లాడాలి కదా సమస్యలు ఉన్నప్పుడు, రైతుల కోసం, ప్రజల కోసం. ఏది లేదు, రావాలి అక్కడికి. ఆ దేవుడి గుడికాడ బయట బిచ్చగాలు కూర్చుంటారు. అరే భగవాన్కి నా పే దేదే బాబా అని ఒకట్లా ఈ బ్యాచ్.